హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇది పన్నీర్ అతక్కుండా బాగా ఫ్రై అవుతుందండి, దానికనేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఆయిల్ కానీ బాగా హీట్ అయ్యింది. మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి మనం ఫ్రై చేసుకుంటాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. చూడండి, అతక్కుండా ఎంత బాగా వచ్చినాయి పన్నీరు. ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి అతకవండి, ఎక్కువ పెనంకి అంటుకోకుండా ఈజీగా వస్తాయి మనకి పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు. అదే ఆయిల్లోకి మసాలాలు వేసుకుంటామండి. సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఆనియన్ కానీ మంచిగా కలర్ రావాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇది కానీ కొద్దిగా ఫ్రై చేసుకుంటాం, పచ్చివాసన పోయేంత వరకు. ఇందులోకి టమాటాలు కట్ చేసి వేసుకున్నామండి. 3 టమాటాలు తీసుకున్నాను, మంచిగా కట్ చేసి వేసుకుంటాము. బాగా ఇట్లా మ్యాష్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఈస్టర్న్ వాళ్ళది, ఎవరెస్ట్ వాళ్ళది వచ్చేసి మనం పన్నీర్ మసాలా వేసుకున్నాను. ఇది ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటాము. ఇప్పుడు మనకు తగినంత సాల్ట్ వేసుకుంటాం. ముందుగానే సాల్ట్ వేసున్నామండి, చూసుకొని వేసుకోవాలి, లిమిట్గా వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పన్నీరు, అది కానీ వేసేసుకుంటామండి. బాగా ఇట్లా రెడ్గా ఫ్రై చేశాను కదా, ఇప్పుడు ఈ వాటర్లో మంచిగా గ్రేవీలో ఉడికిందంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది పన్నీర్ తినేటప్పుడు. ఇప్పుడు కసూరి మేతి కొద్దిగా వేసుకుంటామండి, ఇందులోకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీగడ, పాలు మీద మీగడ తీసుకొని అది కొద్దిగా కలుపుకొని ఇట్లా వేసుకున్నానండి, మిల్క్ క్రీము. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుంటాం. మంచిగా మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఒక 5 మినిట్స్లో మన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇట్లా ఉడికింది కదా పన్నీర్, కానీ తినేటప్పుడు మనం అంత బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఇట్లనే మీరు చేసి టేస్ట్ చేయండి. ఎట్లా వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే వీవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.